చీర కట్టుకోవడం సంస్కృతి. అదే మనం వేరే చోటకి వెళ్ళాం అనుకోండి, పంజాబ్ వెళ్ళాం అనుకోండి, లేదా హర్యానా వెళ్ళాం అనుకోండి, వెస్ట్ బెంగాల్ వెళ్ళాం అనుకోండి, అక్కడ చీరలు కట్టుకోరు, అక్కడ పంజాబీ డ్రెస్సులు వేస్తారు. అక్కడ అది సంస్కృతి, అది వాళ్ళ సంస్కృతి అంటే వాళ్ళ జీవన విధానం అది. కానీ ఆచారం వేరు. ఆచారం ఎలాంటిదంటే బొట్టెట్టుకోవడం ఆచారం. ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మత సాంప్రదాయాల నుంచి వచ్చింది. మతములో నుంచి ఉద్భవించింది ఆచారం, జీవన విధానంలో నుంచి వచ్చింది సంస్కృతి. సంస్కృతికి వాక్యము వ్యతిరేకం కాదు, సంస్కృతి విధానానికి దేవుని యొక్క వాక్యం ఏ విధంగానో వ్యతిరేకం కాదు. కానీ మతంలో నుంచి వచ్చినటువంటి ఆచారాలకు దేవుని యొక్క వాక్యం వ్యతిరేకం. మతాచారాలను విడిచిపెట్టాలి. నువ్వు ఇక స్వతంత్రుడవో, నేను విడుదల చేశాడు, నీ మీద గాడిగా బరువుగా ఉన్నటువంటి మతాచారాలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి, నీ కాడిని విరిచి, నీ మోకును విరిచి నిన్ను స్వతంత్రుడిగా మార్చాడు. మరలా నీవు కాడి అనేటువంటి అందులోనికి వెళ్ళాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాస్తాడు. నువ్వు స్వతంత్రుడు అంటాడు. నువ్వు మరలా నీకు స్వతంత్రం అనిపించి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చి చదవండి ఒకసారి తొందరగా. ఈ స్వాతంత్రము, ఏ స్వాతంత్రము? నిన్ను స్వేచ్ఛాపరుని చేశాడు, మతాచారంలో నుంచి విడిపించాడు, మత సాంప్రదాయమైనటువంటి కాడి నుండి విడిపించాడు. ఈ స్వాతంత్రము నీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కిందకి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ఎలాగట? దాస్యం అనే కాడి కిందకి మీరు వెళ్ళొద్దు, మరలా ఆ కాడి కిందకి వెళ్ళొద్దు, మరలా దాని కిందకి మీరు జారిపోవద్దు. కానీ మనం ఏం చేస్తాం? స్వతంత్రులం అవుతాం కానీ ఇంకా కాడి కింద ఉంటాం. స్వతంత్రులం అయ్యాం కానీ ఇంకా అలవాట్లు ఉండిపోయాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, అయినా కానీ మొన్నటి వరకు చాలామంది పెద్దోళ్ళు ఇంకా పాత అలవాట్లే. ఎక్కడన్నా బ్రాహ్మణులు ఉండే ఊరు వచ్చింది అనుకోండి, చెప్పులు తీసేసినట్టు వెళ్ళిపోవడం. ఉన్నారు కొన్ని అలవాట్లు ఇంకా ఉన్నాయి. కొంత పెద్దోళ్ళు ఇప్పుడు లేదండి, కొత్త తరం వచ్చేసింది కదా, ఇంకా లేదు. ఆ పాత అలవాట్లు ఇంకా ఒదిగొనడం. నువ్వు స్వతంత్రుడు అయ్యా, నువ్వు ఇక స్వేచ్ఛాపరుడు అయ్యా, భారతదేశం నీకు స్వతంత్రం ఇచ్చిందయ్యా. నువ్వు ఎవరికి వంగుండాల్సిన అవసరమో లేదు, ఎవరి కాడి కింద ఉండాల్సిన అవసరమో లేదు. క్రీస్తు కూడా నిన్ను స్వతంత్రుడిగా చేశాడు, క్రీస్తు నిన్ను స్వేచ్ఛాపరుని చేశాడు. ఇక నువ్వు మతమైన దాస్యం కిందకి వెళ్ళాల్సిన అవసరమో లేదు. ఏ మతమైనా సరే, అది హైందవ మతమైనా, అది క్రైస్తవ మతమైనా, అది యూదా మతమైన మతాచారాల కిందకు వెళ్ళాల్సిన అవసరమో లేదు. క్రైస్తవ్యం మతం కాదు, మతము నుండి మనల్ని విడిపించి క్రైస్తవ పరలోక మార్గంలో నిలబెట్టింది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మతం కాదు, ఇది ఒక జీవన విధానం, పరలోక రాజ్యపు జీవన విధానం, క్రీస్తు రాజ్యపు జీవన విధానం. దేవునికి వాక్యం అంటాడు, పోస్తున్న పౌలు అంటాడు, అయ్యా నేనైతే ఇక మరలా పాత ఆచారాలకు పోను, పాత అలవాట్లకు పోను, పాత జీవితంలోనికి పోను, పాత కట్టుబాట్లకు నేను పోను. నేను క్రీస్తునందు జీవిస్తాను, క్రీస్తు రూపంలో జీవిస్తాను, క్రీస్తు మార్గంలో జీవిస్తాను, క్రీస్తు నూతన పురుషునిగా, నూతన స్త్రీగా, నూతనమైన వ్యక్తిగా నేను జీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. మరలా కట్టుబాట్లకు వెళ్ళి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ చాలా మంది అంటారు, ఆయన చేస్తున్నాడండి, ఈయన చేస్తున్నాడండి, సంఘ పెద్దలే చూస్తున్నారండి, ముహూర్తాలు నేను చూస్తే వచ్చింది ఏంటంటే, హలో ఆయన చూస్తే చూశాడు, నీకెందుకు? ఆ పౌలు గారు అది అంటాడు, ఎవడెలా పోతే నాకేంటి, ఎవడేం చేస్తే నాకేంటి, ఎవడెలా ఉంటే నాకేంటి, నా మట్టుకు నేను నా జీవితాన్ని క్రీస్తుతో కట్టుకుంటాను, నా మట్టుకు నేను క్రీస్తు విశ్వాసం నా బ్రతుకుని కట్టుకుంటాను, నేను క్రీస్తుకు లోబడి బ్రతుకుతాను, నేను ధర్మశాస్త్రములో చచ్చిన వాడను, పాతాచారంలో చచ్చిన వాడను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవది చెప్తాను చూడండి. మొట్టమొదటిది, నేనైతే దేని మీద నమ్మకం పెట్టుకున్నాడట? ఎవడెక్కడ నమ్మకం పెట్టుకున్నా నాకు అనవసరం,
నేను మాత్రం దేవుని కృప మందు మాత్రమే నమ్మకం పెట్టుకుంటాను. రెండవది అంటాడు అపోస్తలుడు పౌలు అంటాడు, నేనైతే ఎవరెలా ఉన్న ప్రతి రకాల అవసరం, నేను మాత్రం క్రీస్తును బ్రతకడం కోసం పాత ఆచారాలన్నిటిలోనూ నేను చచ్చిన వాడను, వాటి జోలికి పొమ్మన్నా పోనా. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవది జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమనంటే తనను తాను వేరుపరుచుకుంటున్నాడు మిగతా వాళ్ళకి, మిగతా ప్రజలకు తనను తాను వేరుపరుచుకుంటున్నాడు. ఎలాగా? మీరు మందిరానికి వచ్చినా రాకపోయినా, ఎవడు మందిరానికి వచ్చినా రాకపోయినా, ఎవడు మందిరంలో ఉండకపోయినా, నేను మాత్రం నా మట్టుకైతే నేను మందిరంలోనికి వెళ్తాను. దావీదుకి మందిరం అంటే చాలా ఇష్టం అండి. దావీదుకి మందిరానికి వెళ్ళడం అంటే ఎంత ఇష్టం అంటే, ఎంతటి వాడినైనా అని అంటాడు. 122వ కీర్తనలో 122వ కీర్తనలో మనం చూస్తే అక్కడ అంటాడు, చూడండి 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవునికి స్తోత్రం. నాకు సంతోషం. ఎంత చక్రవర్తి అయినా సరే, ఎంత పనులున్నా సరే, దావీదుకి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? మందిరానికి వెళ్ళడం ఇష్టం. దేవునికి స్తోత్రం. ఈరోజు రండి మాట చెప్పరామండి, దేవుని మందిరం దేవుని ప్రజలను దేవుడు కలుసుకునే స్థలం. ఆమేన్, హల్లెలూయా. 23వ కీర్తన చివరి వచనంలో అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. చిరకాల మందిరంలో ఉండటం అంటే ఇష్టం. ఎందుకో తెలుసా? మందిరము దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలం. అంతేకాదు, దేవుణ్ణి సంతోషపరచడానికి సంఘానికి ఒక అవకాశం. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఒక అవకాశం. దేవుని యొక్క మందిరంలో ప్రజలు దేవుణ్ణి ఆనందపరిచేటువంటి అవకాశం కలిగినటువంటి స్థలం. దేవునికి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక విషయం చెప్పండి. దేవుడు ఏ విషయంలో ఆనందపడతాడు? బాగా తనను స్తుతించే వారి విషయంలో ఆనందిస్తాడు. ఆయన స్తుతించేవారంటే ఆయనకి ఇష్టం. అందుకని అంటాడు, ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడు. అంటే స్తుతి చెల్లించడం అంటే ఆయన ఇష్టం, ప్రార్థన చేసేవారంటే ఆయన ఇష్టం, పాటలు పాడేవారంటే ఆయన ఇష్టం. మీరు దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నారు అనుకోండి, ఆయన మురిసిపోతూ ఉంటాడట. హలో, ఆయన మురిసిపోతూ ఉంటాడట. ఎందుకని? నా పిల్లలు నన్ను స్తుతిస్తూ ఉన్నారు, నా పిల్లలు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నా పిల్లలు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నా పిల్లలు నన్ను ఆరాధిస్తూ ఉన్నారని ప్రభు మురిసిపోతూ ఉంటాడట. నువ్వు పాట పాడమంటే నువ్వు అనేక కారణాలు చెప్పి పాట పాడడం మానేస్తావు. నువ్వు పాట పాడడానికి ఎన్ని కావాలి? ఏమండి, కొంతమంది ఏమో నాకు టైం ఇవ్వట్లేదని పాట మానేస్తారు, కొంతమంది ఏమో నాకు డ్రమ్ము కుట్టి వాళ్ళని పాట పాడేస్తారు, కొంతమంది ఏమో నేను పాడదామనుకున్న పాట ఇంకొకరు పాడేశారు, నీకు పాడను అనేవాళ్ళు ఉంటారు. ఇంటికాడ ఒక పాట రెడీ వస్తుంది పాప, ఆ వారం అంతా చదువుకొని ఆ వారం అంతా బాత్రూంలోడు వంటగదిలోడు పాడుకుని రెడీగా వస్తుంది పాప. ఇప్పుడు వచ్చేసరికి ఇంకోటి వచ్చి ఆ పాట పాడేది, తెచ్చి ఇక రేపు పాడ, మరి ఇంకో పాట రాదు. దేవునికి స్తోత్రం కదండి. ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పి మనం పాటలు పాడడం పాడేస్తాం. మైక సరిలేదనో, వాయిద్యాలు వాయించేవాళ్ళు లేడనో, ఎన్నో కారణాలు చెప్పి పాటలు పాడడం మానేస్తాం. మీకు విషయం చెప్పరా? లేదా కొంతమందికి పాటలు పాడడం రాదని పాడడం మానేస్తుంటారు. ఏ కారణం చేత కూడా నువ్వు పాటలు పాడడం మానకూడదు. నీకు ఎలాగ వస్తే అలాగే పాటలు పాడి దేవుని మహింపరచాలి. ఒకవేళ మైక్ పట్టుకుని పాడే అంత స్థితి నీకు లేదా, అంత అవకాశం నీకు లేదా, అంత ధైర్యం నీకు లేదా, అందరితో కలిసి పాడు. దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. కోవిల కంఠంతో పాడే వాళ్ళని ఆనందిస్తాడు, కాకి కంఠంతో పాడే వాళ్ళని అయినా ఆనందిస్తాడు. రాళ్ళుచ్చుకుని డబ్బా మీద బరినట్టు పాడినా ఆనందిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజం, నువ్వు ఎలాగ పాడినా ఆయన ఆనందిస్తాడు. పిల్లలు ముద్దుగా పెరుగుతూ ఉన్నప్పుడు అమ్మ అంటారు,
తర్వాత నాన్నట ఎన్ని తిప్పలు పడతారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. గమ్ముని వారికి పదాలు తిరగవు, అయినా కానీ వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది, వాళ్ళ అమ్మకు అర్థమవుతుంది, నన్నే పిలుస్తున్నాడు అని. అప్పుడు నోర్వే సరిగ్గా పలుకు అంటావా అను, ఏమంటావు? వాడు ఎలా పిలిచినా కానీ పరిగెత్తుకుంటే వెళ్ళి ఎత్తుకుని మళ్ళీ పిలు, మళ్ళీ అంట కదా. దేవుడు కూడా నీ యందు అలాగే ఆనందిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలాగ పాడినా సరే, నాకు పాటలు రావడం లేదు అనుకోవద్దు, నువ్వు ఎలా పాడినా నా యేసయ్య ఆనందిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు ఉంటే, దేవుని మందిరంలో నువ్వు ఆనందిస్తే, దేవుని మందిరంలో ప్రభువుని స్తుతించేవారుగా ఉంటే, దేవుని మందిరంలో దేవుని గణపరిచేవారుగా ఉంటే, దేవుడు తన ఆశీర్వాదాలతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం చూడండి. దావీదుకు రాసినటువంటి కీర్తనలో 87వ కీర్తన, 84వ కీర్తన, 4వ చరణం, 7వ చరణం. నీ మందిరములందు నివసించువారు ధన్యులు. 7వ చరణం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుద్దరట. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ ప్రయాణములో వాళ్ళు నానాటికి ఏమవుతుంటారు? బలాభివృద్ధి చెందుతూ ఉంటారు, రోజు రోజుకి బలం పొందుతూ ఉంటారు, రోజు రోజుకి స్థిరపరచబడుతూ ఉంటారు, రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరో దేవుని ఆలయానికి వచ్చేవారు. అక్కడ అదే రాశాడండి, దేవుని ఆలయంలో ఉండేవారు బలాభివృద్ధి పొందుతారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు రండి మాట చెప్పినవ్వండి, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి, దేవుని స్తుతించడానికి దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి ఆనందింపచేయడానికి దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించి దేవుని కృపను పొందుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. నువ్వు దేవుని మందిరంలో నిలిచి ఉండగలిగితే, నువ్వు దేవుని మందిరంలో ఆరాధించేవానిగా ఉంటే, దేవుడు నిన్ను బలాభివృద్ధిని అందించి ఆయన తన కృపచేత నింపి దినదినము నిన్ను అభివృద్ధి పరచి నీ జీవిత ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మందిరం రావడానికి ఆలస్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థలము, ఇది దేవుని ప్రార్థన వినే స్థలము, ఇది దేవుడిని ప్రార్థనకు సమాధానం ఇచ్చే స్థలము, దేవుని ఆరాధించుటకు అనుకూలమైన స్థలము, దేవుని కృపను పొందుకునే స్థలము, దేవుని మహిమను అనుభవించే స్థలము, దేవుని ఆశీర్వాదం అనుభవించే స్థలము. హల్లెలూయా. దేవుడు ఈ స్థలములో నిలిచి ఉంటాడు, దేవుడు మందిరంలో నిలిచి ఉంటాడు. ఆయన మందిరంలో నిలిచి ఉండే వారందరినీ ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరంలో ఉండగలిగితే అది నీ జీవితానికి, ఈ జీవిత ప్రయాణంలో నీ జీవితానికి ఎంతో మేలుకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో గడిపే ప్రతి గడియ అది నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన గడియగానే మార్చబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, ఇలాంటి మందిరానికి, ప్రభువుని ఆరాధించే మందిరానికి, ప్రభువుని స్తుతించే మందిరానికి, ప్రభువుని కృపను పొందుకునే మందిరానికి, దేవుని యొక్క ఆలయానికి నేను వెళ్ళడం మానను. ఎవడు మానేసినా నాకు అనవసరం, ఎవడు వెళ్ళినా లేకపోయినా నాకు అనవసరం. నా మట్టుకు నేనైతే మాత్రం ప్రార్థనా మందిరానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వాసం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నువ్వు మానేత్తరావు అక్క, నేను మానేత్తలే అంటాం కాదు. నువ్వు మానేత్తరావా, నేనైతే మానడం. దేవునికి స్తోత్రం అని చెప్పగలగాలి. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను, 3 చెప్పాను. 1, నేనైతే మనుషులు ఎక్కడ మీద నమ్మకం పెట్టుకుని నాకు అనవసరం, నేను మాత్రం దేవుని కృప మీద నమ్మకం పెట్టుకుంటాను. 2వది, నేనైతే పాత పారంపర్యాచారాల మీద నమ్మకం పెట్టుకొని విడిచిపెడతాను. నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను మాత్రం క్రీస్తులో నూతన బిడ్డగా నన్ను పలుకుతాను. 3వది, నువ్వు ఎలా ఉన్నాడు సరే, నువ్వు ఎక్కడ ఉన్నా నాకు రాకుండా వచ్చినా రాకపోయినా నేను మాత్రం దేవుని మందిరానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది, చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ఇంకో 3 ఉన్నాయి, సమయం లేదు కానీ తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథము
29వ అధ్యాయము 17వ వచనం, మొదటి దిన వృత్తాంతాలు. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దావీదు చెబుతున్నాడు ఇక్కడ ఏమని, నేనైతే, ఎవడు ఎలా ఇచ్చాడు నాకు తెలియదు, ఎవడంత ఇచ్చాడు నాకు తెలియదు, నేనైతే మాత్రం యథార్థ హృదయం గలను వాడినాయి, మనఃపూర్వకంగా ఇవన్నీ ఇచ్చాను అంటున్నాడు. ఏమన్నీ ఇచ్చాడు దావీదు? ఏమిచ్చాడు చూడండి, 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ సఖ్యముగానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చి ఉంచి తిని నువ్వింకను సంపాదించుదువుగాక. దేవునికి స్తోత్రం. సొలొమోనుతో మాట్లాడుతున్నాడు దేవాలయం కట్టడానికి. సొలొమోనా, నేను దేవాలయానికి కొంత అట్టుకొచ్చానయ్యా. ఎంత అట్టుకొచ్చానట? 2 లక్షల మణుగుల బంగారం. ఎన్ని కేజీలది? 34,20,000 కేజీల బంగారం. హల్లెలూయా. దేనికి? మందిరం కట్టడానికి. దేవునికి స్తోత్రం. దేవుని పనికి మీ బ్రతుకులు ఎట్టుకుని ఎప్పుడైనా ఒక ముక్కుపడికి ఇచ్చారు ఎవరన్నా బంగారం? మీరు ఏమంటారు తెలుసా? ఎవరు ఇవ్వలేదండి, నేనే ఇవ్వలేదంట. దావీదు ఏమంటాడు తెలుసా? ఎవడిచ్చినా ఇవ్వకపోయినా, హలో, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం అయ్యా నా కష్టస్థితిలో పోగొట్టి దేవుని మందిరానికి ఇస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం వచ్చింది కాబట్టి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎవరని అడగండి. మనకు అవసరం ఏంటంటే విషయం కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? ఎవరా గోకేసుకోవాలి ఈ పక్కన ఓ పుండ్లడిపోయిలా. మీరెంత గోక్కున్నా నేను చెప్పను, పక్కోడుకు చెప్పడం. ఆఖరు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారండి, ఒంటరిగా ఉంటుంది చూశారు. నేను అప్పుడు అడిగితారు, అడిగారు ఎవరికి చెప్పను నేను, ఆగదలకి కడుపులో ఎవరండి ఒంటరిగా ఉన్నప్పుడు అడిగినా నేను చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేయమని. అందరూ వెళ్ళిపోయారు. ఏమన్నా ఏమి లేదని మీరు ప్రార్థన చేయండి. ఎందుకన్నా? దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను కొంత సహాయాన్ని దేవుని మందిరికి ఇవ్వాలనుకుంటానండి. అలాగే అమ్మ అనుకో. పొట్లం కట్టుకొచ్చారు. పొట్లం కట్టుకొచ్చి అనుకున్నాను, సహాయం అంటే ఏంటో, పొట్లమేమో చిన్నగా ఉంది, పొట్లం ఏం కనపట్లేదు. దేవునికి స్తోత్రం. ఏంట్రా అనుకుని ఆలోచిస్తే ప్రార్థన చేసి దాన్ని ఓపెన్ చేసి ఇందులో బంగారం గొలుసు ఉందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమనుకో, ఏం చేసావురా, అది ఇప్పుడు లెక్క, ఏం చేసావు మాకు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని దేవుని పనికే వాడం, దాని ధనానికి మార్చి దానిని దేవుని పనికే వాడం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. మీకు చెప్పాల్సిన లెక్క కంటే ముందు మేము ఎవరికి లెక్క చెప్పాలి? మీకు భయపడటం కంటే మేము ఎవరికి ముందు భయపడాలి? దేవునికి భయపడతాం. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో విషయం చెప్పాలంటే మీకు ఎవరో భయపడ్డా, నేను అస్సలు భయపడ్డా మీకు. ఎందుకో తెలుసా? మీకంటే ముందు ఎవరికి భయపడతాను? దేవుని భయపడతాను. మీకు భయపడాల్సిన అవసరం ఏముందంటే, మీకంటే దేవుడి కంటే గొప్పలు ఏం కాదు కదా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మన సంఘంలో బంగారాలు కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందరిని దేవుడు అలాగే ఆశీర్వదించును గాక. అది ఆమె అంటాను కూడా నూరు రావట్లేదు చూసారా? అబ్బెబ్బే అంటే ఎక్కడ పోవాల్సి వస్తుందా? నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒకవేళ మిమ్మల్ని అలాగ ఆశీర్వదిస్తే దేవునికి మీరు బంగారపు కానుకలు ఇచ్చుదురుగాక. అప్పుడు కూడా గట్టిగా రావట్లేదు, మెల్లగా అంటున్నారు. హల్లెలూయా. బెంగళూరులోనో ఎక్కడో ఉందంట సంఘం, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు ఎప్పుడు. ఆ చర్చిలో కానుకలు బంగారమే వేస్తారట.
ఆ పాస్టర్ గారి దగ్గరికి ఎవరైనా పాస్టర్ గారికి వెళ్తే కాలుకి బంగారం ఎత్తాడట. నిజమే, ఎవరో చెప్పారు, నేను అనలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అంటున్నారు, అంత ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో మాట ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివారును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలని. ఎలా ఇవ్వాలి? మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ఎలా చెప్పుకోవాలి? సనుక్కోకుండా ఇవ్వాలి. సనుక్కుంటే ఇచ్చేది అనవసరం. అదే దావీదు అంటాడు, యథార్థ హృదయుడనై, యథార్థ హృదయం కలిగిన వాడిని మనఃపూర్వకంగా ఇస్తున్నాడు. సనుక్కోకుండా ఇవ్వద్దు, సనుక్కోకుండా ఇవ్వండి అని అంటాడు. చూడండి ఇంకో మాట, దేవుడు తర్వాత మాట, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట కాదమ్మోయ్ అమ్మ, మీకు ఇంకో మాట కూడా చెప్తే జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడైనా ఎక్కడైనా లేని మాట చెప్తేనంటూ వెంటనే చెయ్యెత్తి ఎక్కడుందో బైబిల్లో చెప్పు అని అడగొచ్చు. బైబిల్లో లేని మాట ఎందుకు చెప్తున్నావు అని అడగొచ్చు. మీరు తప్పేమీ లేదు. 10 మందిలో అయినా, 100 మందిలో అయినా, 50 మందిలో అయినా, 1,00,000 మందిలో అయినా నిలబెట్టి అడిగే హక్కు మీకు ఉంది. బైబిల్లో లేని మాట నేను చెబితే అడిగే హక్కు మీకు ఉంది. బైబిల్లో చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే చదువుకోకుండా ఇవ్వండి, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చేత ప్రేమింపబడేవాడు ఎలా ఉంటాడట? ఉత్సాహంగా ఇచ్చేవాడుగా ఉంటాడట. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవుని చేత ప్రేమింపబడాలి అంటే దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. మీకు మాట చెప్పనా, దావీదు అంతగా దేవునికి ఇచ్చాడు కనుకనే దావీదు యొక్క సంతానం అంత గొప్పగా ఆశీర్వదింపబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. దావీదు ఇచ్చేవాడు కనుక దావీదు యొక్క సంతానాన్ని ఐశ్వర్యవంతులుగా మార్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బిగబెట్టేవాడు అయితే దేవుడు బిగబెడతాడు. దేవుడు బిగబెడితే నీ పని అయిపోయినట్టే. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా ఎవడు పిసిని కొట్టుడు ఉన్నా, ఎవడు ఇవ్వకపోయినా, ఎవడు ఇచ్చినా, ఎవడు మానేసినా, ఎవడు ఎంత ఇచ్చినా నాకు అనవసరం. నేను మాత్రం నాకున్న కష్టస్థితిలో నుంచి నేను పోగుపెట్టిన బంగారాన్ని నీకు ఇస్తాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. ఈరోజు దేవునికి ఇవ్వడానికి నీ పక్కోను చూడొద్దు. నువ్వు ఎంత ఎత్తున్నావు కానుక అని చూసి ఆడు ఎంత ఎత్తున్నాడు అంత ఇవ్వద్దు. అది అనవసరం నీకు. వాడు ఇచ్చిన దానికి వాడు ప్రతిఫలం పొందుకుంటాడు, నువ్వు ఇచ్చిన దానికి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దావీదు అంటాడు, నేనైతే యథార్థ హృదయం కలిగిన వాడనై మనఃపూర్వకంగా ఇచ్చా. అంత బంగారం ఇచ్చి దావీదు ఏమంటాడు తెలుసా? ఒక మాట చదువుదాం చూడండి, భలే ఉంటుంది ఆ మాట. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 29:12 చదవండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తం నేరుడు వాడువు. ఒక చాలు, ఈ 14 చదవండి. ఐశ్వర్యము గొప్పతనం దేవుని వల్ల కలుగుతాయట. ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తం నీ వలన కలిగదు కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఎలాగట? నీ స్వసంపాద్యం, అది నీదే నాయన, నువ్విచ్చిన దాంట్లోనే కొంత నీకు ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన కొంతే కొండంత ఉంటే అసలు దావీదుకి దేవుడు ఇంకెంత ఇచ్చాడు? 34,20,000 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఆడి దగ్గర, ఆ దావీదు దగ్గర ఇంకెంత బంగారం కూడా ఉంటుందో. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 34,20,000 కేజీల బంగారం దేవునికి ఇవ్వాలనుకున్నాడు కాబట్టి దేవుడు దానికి మించినటువంటి ఆశీర్వాదం దావీదుకి ఇచ్చాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు ఇవ్వాలని మనసుంటే చాలు, దేవుడే నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకో 3-4 విషయాలు ఉన్నాయి కానీ ఇక సమయం లేదు. 4 విషయాలు చెప్పాం. ఒకటి, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా నాకు అనవసరం. నేనైతే దేవుని కృప మీద నమ్మకం పెట్టుకుంటాను.
ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం. నేను మాత్రం నేనైతే దేవుని వాక్యానికి లోబడి క్రీస్తును నూతనంగా జీవిస్తాను. పాత ఆచారాలన్నిటినీ విడిచిపెడతాను. నాకు అనవసరం ఎవడేం చేస్తారో నాకు అనవసరం. నేను మాత్రం ఇక పాత జానికి పోను. మూడవది, నేనైతే ఎవడు ప్రార్థన మానేసిన వచ్చినా నాకు అనవసరం. నేను మాత్రం ప్రార్థనకు మారను. నేనైతే ప్రార్థనకైతే మారను. మూడవది. నాలుగవది, ఎవడు ఎలాగిచ్చినా నాకు అనవసరం. ఎవడెంత ఇచ్చాడో నాకు అనవసరం. నేనైతే నాకున్న సమృద్ధిలో నుంచి నేను దేవునికి మనఃపూర్వకంగా ఇస్తాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడి 4 విషయాలు ఒక క్రైస్తవుడిగా నువ్వు చెప్పాల్సిన మాటలు. నేనైతే ఇలా ఉంటాను అని రోషం కలిగిన వాడిగా చెప్పగలిగి జీవించగలిగితే దేవుని కృపను పొందుకోగలుగుతావు. అటువంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి తన మహిమలో బలపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా, ఎవరు ఎలా ఉన్నారు నాకు అనవసరం. నేనైతే మాత్రం ఇలాగే ఉంటాను. నేనైతే నీ కృప మీద నమ్మకం పెట్టుకుంటాను. అయ్యా, నేనైతే పాత ఆచారాలను విడిచిపెడతాను. ఎవరెలా ఉన్నారు నాకు అనవసరం. నేనైతే నేను మందిరానికి అయితే మారినా. నేనైతే ఉత్సాహంగా ప్రభువానికి ఇస్తాను, సమృద్ధిగా ఇస్తాను, నీ పనికి ఇస్తాను. ఈరోజు నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు ప్రత్యేకతను కాపాడుకోగలుగుతున్నావా? లేకపోతే అందరిలాగా ఉంటున్నావా? అందరిలాగా ఉండొద్దు. నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకో. నీ ప్రత్యేక జీవితాన్ని నువ్వు కాపాడుకో. ఖచ్చితంగా నీ జీవితాన్ని నిలబెట్టుటకు, స్థిరపరచుటకు ఆయన సమర్థుడు. నీ జీవితాన్ని బలపరచుటకు ఆయన సమర్థుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, నీకే వందనాలు, స్తోత్ర. వినిన వాక్యం మరొకరు నడిపించేయండి ప్రభా. అందరిలాగా మేము ఉండక, మేము ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా, నీ వాక్యములకు లోబడే విశ్వాసిగా, నీ ప్రేమకు లోబడే విశ్వాసిగా మేము ఉండడానికి సహాయం చేయి. నీ కృపచేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని వాక్యం వినిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. నేనైతే నిన్ను విడిచిపెట్టను అనేటువంటి గొప్ప తీర్మానంలోనికి నీ బిడ్డలను నడిపించండి. మీరే మహిమ పొంది నీ కృపలో వారిని బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.